హలో ఫ్రెండ్స్, బాలకృష్ణ గారిది తర్వాతకు పెద్ద మూవీ రిలీజ్ ఉంది కదా. అన్నీ పెద్ద సినిమాది అది పోస్టర్ ఎలా చేసుకోవాలని చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ అంతా. ఫస్ట్ మీకు వచ్చేసి పిక్చర్ ల్యాబ్ అనేది ఉండాలి. పిక్చర్ ల్యాబ్ ఉంది కదా, పిక్చర్ ల్యాబ్ అనేది ఉండాలి. పిక్చర్ ల్యాబ్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు ఇక డిలీట్ ఆప్షన్ ఉంటుంది, మీకు డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాతకు సైజు కావాలి మీకు. ఇప్పుడు సైజ్ వచ్చేసి ఇక్కడ నుంచి సైజ్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాతకు ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అనేది ఇక్కడ కనెక్ట్ చేయండి. చేసిన తర్వాతకు మీకు వచ్చేసి సైజ్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి మీరు. ఫస్ట్ నేను వచ్చేసి సైజు విడ్త్ వచ్చేసి 1280 ఉంది కదా, 1270 పెట్టుకోండి. తర్వాత 1270 తీసేసి 1285 పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని మీకు ఈ సైజ్ అనేది వస్తుంది. ఈ సైజ్ అని పెట్టుకోకండి మీరు. ఫస్ట్ 720 పెట్టుకుంటే మీకు ఈ సైజ్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉంటే ఇక్కడ ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఎలాగైనా వస్తుంది. మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఏవేవి కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్ అనేవి కొన్ని నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. అయితే సెలెక్ట్ అయితే చేద్దాం మనము. ఇక్కడ ఎన్టీఆర్ గారికి సంబంధించినవి అన్నీ అయితే ఉంటాయి మనకు. ఇక్కడ చాలా గానం అయితే ఉంటాయి కదా. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి మీరు. నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకు సైజు చూసుకోండి. చూసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాతకు మీకు కొంచెం ఇలా స్క్రోల్ అనేది చేసుకోండి సైడ్కి. ఇక్కడ రిలేటివ్ సైజ్ అని ఉంటుంది మీకు. రిలేటివ్ సైజ్ క్లిక్ చేసి ఇక్కడ 100 ఇంత 200 పెట్టేసుకోండి. లాక్ వేసుకొని పెట్టుకోండి. లాక్ వేసుకోండి. లేయర్ సింబల్ కనబడుతుంది మీకు. లేయర్ కనబడుతుందా, అది క్లిక్ చేసి లాక్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెద్దది కదా. ఇప్పుడు ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసి మీకు రామ్ చరణ్ అనేది పెట్టుకోండి. లాక్ వేసుకోండి. మీకు కావాల్సినంత పెట్టుకోండి. ఇలా మంచిగా పెట్టుకోండి. తర్వాత ప్లస్ మళ్ళీ గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ చేసుకున్న సర్కిల్స్ అనేవి ఉన్నాయి నా దగ్గర. అవనేది పెట్టేసుకుంటాను నేను. మనం వచ్చేసి పిఎల్పి కూడా ఇస్తాం అన్నమాట. మీకు పిఎల్పిస్ కావాలనుకుంటే మీకు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది పిఎల్పిస్కి. ఇలా కావాల్సిన పెట్టుకోండి. తర్వాతకు మీకు సినిమా ఏది ఉంది, పెద్ద ఉంది కదా, మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ నా దగ్గర ఇంగ్లీషు, కన్నడ, తమిళ్ చాలా అనేవి ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూడండి. ఇక్కడ తర్వాతకు ఇక్కడ మీకు డ్రైవ్ లింక్ అనేది ఇస్తాం, పెట్టుకోవచ్చు మీరు. నేను వచ్చేసి తెలుగు అనేది పెట్టుకుంటున్నాను. తెలుగు అనేది పెట్టుకుని దీనికి హైలైట్ కావాలంటే స్ట్రోక్ ఇచ్చుకోండి. మీరు స్ట్రోక్ ఇచ్చుకోవాలి. స్ట్రోక్ అనేది ఇవ్వండి.
ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో మీకు స్ట్రోక్ ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ, అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. మనము చేసుకున్న తర్వాత మనకు స్ట్రోక్ ఏది కావాలో సూటబుల్ అనేది నాకు బ్లాక్ కావాలి, బ్లాక్ అనేది పెట్టుకుంటున్నాను నేను. కొంచెం ఇలా మీకు కావాల్సినట్టు పెట్టుకోండి. తర్వాతకు తెలుగు అనేది పెట్టుకోండి. మీకు అనుఫాన్స్ కూడా ఇస్తాను అన్నమాట. మీకు అనుఫాన్స్ వచ్చేసి 1500 ఉంది. మీకు పిఎల్పి, మీకు అన్లిమిటెడ్ పిఎల్పీస్ కావాలనుకుంటే, ఒకవేళ మీకు అన్లిమిటెడ్ పిఎల్పీస్ కావాలనుకుంటే మీకు 3500 లోపల వస్తుంది. లేకపోతే ఇంకొంచెం ఏమైనా కొన్ని కావాలి, సింగిల్ ఏమైనా కావాలనుకుంటే అలాగైతే మీకు స్టార్టింగ్ ప్రైస్ అని నెక్స్ట్ వీడియో అనేది చెప్తాను మీకు. ఇక్కడ యూనికోడ్, నాన్ యూనికోడ్ ఫాంట్స్ ఉంది కదా ఇక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కనబడుతుంటుంది. ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఓన్లీ అను 7కే యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది క్లిక్ చేసి మనం టైపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకు. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అనేది మనం టైప్ అనేది చేసేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా, కన్వర్ట్ అండ్ కాపీ పెట్టుకోవాలి. చిత్రం విడుదలకు అభిమానులకు థియేటర్ మరియు ప్రజలకు ఇవే మా వందనాలు, ఇవే మా శుభాకాంక్షలు పెట్టుకోండి. శుభాకాంక్షలు అయిపోయి మనం కాపీ చేసుకోవాలి దీన్ని. ఓకే, దాన్ని క్లిక్ చేసి ఇంకా దీన్ని క్లిక్ చేసేసుకోవాలి. మీరు దీన్ని నుంచి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాపీ అయిపోయింది కదా. కాపీ అయిపోయిన తర్వాతకు మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకనే రండి. మీరు ఏదైతే పిక్సెల్ ల్యాబ్లోకి రండి. పిక్సెల్ ల్యాబ్లో వచ్చిన తర్వాతకు మీకు టెక్స్ట్ మీకు ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు, టెక్స్ట్ ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్లిక్ చేసినట్టయితే కొంచెం ఇలా స్క్రోల్ అనేది చేసుకోండి సైడ్కి. ఎందుకంటే టెక్స్ట్ యాడ్ చేసిన స్క్రోలింగే ఉంటుంది అన్నమాట. మొత్తం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా 3 డాట్స్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఇక్కడ ఇది చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీకు డబ్బాలు కనబడుతుంది కదా, ఇక్కడ బాక్స్ కనబడుతుంది కదా. ఆ బాక్స్ వచ్చేసి డైరెక్ట్ మీరు ఇలా చేస్తే రాదు టెక్స్ట్ అనేది. ఇలా చేసి ఇక్కడ ఓకే అనేది ఇచ్చుకొని ఇంకా స్క్రోలింగ్ అని చెప్పా కదా, స్క్రోలింగ్ అనేది చేయండి. మీరు ఫాస్ట్ స్క్రోలింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏబి అని కనబడుతుంది. మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై ఫోన్స్ అని కనబడుతుండొచ్చు. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఉంటాయి మనకు. ఇవి వచ్చేసి తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. దీన్ని వదిలేద్దామంటే మీ ఇష్టం. అది ఇది వచ్చి అను ఫాంట్స్ అంటారు. దీన్ని ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం తెలుగులోకి. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇది విన్నా, ఏదో ఒకటి మంచిగా చూసుకొని పెట్టుకోవాలి మనం. ఓకే, ఇది బాగుంది, ఇదన్నీ పెట్టుకుంటున్నాను నేను.
ఇలా అనేది బాగుంది కాబట్టి నేను ఇలా అనేది పెట్టుకుంటున్నాను. కొంచెం చిన్నగా అనేది చేసి ఇక్కడ ఇలా అనేది పెట్టేసుకోవాలి. లాక్ వేసుకొని మళ్ళీ మనము రిలీజ్ డేట్ June 4th నాడు ఉంది కాబట్టి ఇక్కడ షేప్స్లోకి వచ్చి మనకు కావాల్సిన 3 days అనేది పెట్టుకొని బ్లాక్ పెట్టుకోండి. దీన్ని బ్లాక్ అయితే మనకు టెక్స్ట్ అనేది హైలైటర్ అనేది అవుతుంది. బ్లాక్ పెట్టుకుంటే టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవుతుంది. కొంచెం చిన్నగా వేసుకొని ఇక్కడ పెట్టేసుకొని లాక్ అనేది వేసుకోండి. మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేసి ఇక లాంగ్ ప్రెస్ సెలెక్ట్ ఆల్ చేసి మనకు 4th రోజు ఉంది కాబట్టి జూన్ ఇలా అయితే కనపడదు మనకు. యూనిక్ కోడ్ ఫాంట్స్ అనేది ఇస్తాం మీకు. అవి వచ్చేసి మీకు దాదాపు 500 లోపల అనేది వచ్చేస్తుంది. జూన్ ఇంగ్లీష్లో పెడదాం. జూన్ ఇప్పుడు మళ్ళీ ఫాంట్ అనేది యాడ్ చేసుకుందాం మనం. సెట్ అయినట్టు పెట్టుకోవచ్చు మీరు. కొంచెం ఇక్కడ పొజిషన్స్లో వచ్చి జూన్ 4th రోజు రిలీజ్ కాబట్టి ఇక్కడ మళ్ళీ 4th తీసుకోవచ్చు. 04 ఇక్కడ మళ్ళీ మనం ఫాంట్ అనేది యాడ్ చేసుకుని మీకు నెంబర్ ఫాంట్స్ కూడా దొరుకుతాయి, పెట్టుకోవచ్చు మీరు. ఇలా సెట్ అయినట్టు పెట్టుకోవచ్చు. ఫోన్ పెట్టుకొని చిన్నగా కొంచెం సైడ్ కొనుక్కొని కిందికి కొంచెం సైజ్ కొంచెం పెద్దగా పైనకి సైడ్కి. ఓకే, ఇలా మీకు టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. మీకు ఇది ఇమేజ్ లాగా కావాలనుకుంటే ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ అనేది చేస్తే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెర్జ్ ఆప్షన్ ఉంటుంది. ఈ మెర్జ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ ఆర్ యు షూర్ యూ వాంట్ టు మెర్జ్ ది సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్. ఓకే క్లిక్ చేస్తే ఇది వచ్చేసి మీ ఇమేజ్ లాగానే అది అయిపోతుంది. ఏం కాదు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు దీంట్లో. ఓకే, June 4th ఇలా పెట్టేసుకుని తర్వాతకు ఇంకా ఏమేమి పెట్టుకోవాలి మనము, ఫ్యాన్స్వి ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి ఉండాలి కదా. కాబట్టి ఒక్కరిది అనేది మెయిన్ అనేది పెట్టుకోండి మీరు. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి, నాదని సెలెక్ట్ చేసేసుకుంటాను. ఇంకా నేను నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి గైస్. ఓకే, ఇక్కడ పెట్టేసుకుందాం. సో గైస్, నేనైతే రాజారాం ఫ్యాన్ కదా. మీకు సింగిల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు, చిన్న కొంచెం. ఇంకా ఫస్ట్ మనం వచ్చేసి పెద్ద ఫోటో అనేది పెట్టి ఇక్కడ చేసుకొని ఇక్కడ కలర్ ఆప్షన్ అనేది కనబడుతుంది కానీ ఇక్కడ కలర్ ఆప్షన్ అనేది కనబడితే చేస్తే ఇక్కడ ఎనేబుల్ చేసేసుకుంటే మనకు ఇష్టం కలర్స్ ఉంటాయి. ఇలా ఈ ఇద్దరు ఫొటోస్ అనేది పెట్టుకోవడానికి మనకు అవైలబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం సర్కిల్స్ పెడదాము. ఒక ముగ్గురు పడతాయి. పైన మీ ప్రెసిడెంట్స్ మెయిన్ పర్సన్స్ పెట్టుకోవచ్చు.
ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటున్నా సర్కిల్. సెలెక్ట్ చేసేసుకొని దీనికి మొత్తం బ్లాక్ కోటింగ్ అనేది ఇద్దాం. బ్లాక్ కొంచెం చిన్నగా వేసుకొని ఇలా ఇక్కడ ఇంకొక ఫోటోను పడుతుంది కాపీ చేసుకొని ఇలానే పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ ఏమైనా పేరు ఏమైనా నేమ్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాతకు మీకు ఇది వచ్చేసి అవుట్పుట్ అన్నమాట. దీన్ని వచ్చి మనము మీకు పక్కలో ఏమైనా ఇట్లా మార్జిన్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను డ్రా క్లిక్ చేసి పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్, బ్లర్ రేడియస్ మొత్తం పెట్టేసుకొని కలర్ అనేది వైట్ అని ఇచ్చుకుంటా. వైట్ ఇచ్చిన తర్వాతకు మీకు గ్లో లాగా వస్తుంది. ఇంకా ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా వెనకకనే వెళ్ళిపోతుంది. నీ వెనక వచ్చేసి హైలైట్ అన్నది అవుతుంది అన్నమాట. ఇది మీకు పిక్చర్ 4K క్వాలిటీ అయితే ఉంటాయి అన్నమాట. మంచిగా మీకు మంచిగానే చేసుకోవచ్చు ఎడిటింగ్. పేడ్ ఎడిటింగ్ కూడా అవైలబిలిటీ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో చేస్తామన్నమాట. మీకు దీన్ని సేవ్ ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, సేవ్ చేసుకొని సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీరు నెట్ ఆఫ్ చేసుకొని ఇంకొంటే మొదలు యాడ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి పెద్ద అనేది మొత్తం 4 అయితే చేసాను కాబట్టి 5th వన్ పెద్ద బ్యానర్ 5 అని పెట్టేసి సేవ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ సేవ్ అనేది చేసేసుకుంటే మీకు ఎలా వస్తుంది అంటే బ్లర్ వస్తుంది. మీకు దీనిలోకి వచ్చిన తర్వాత బ్లర్ అనేది చూడొచ్చు. కస్టమ్ వచ్చేసి ఒక బ్లర్ వచ్చేస్తుంది. మీకు క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి మీరు. మళ్ళీ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ కస్టమర్ అల్ట్రా పెట్టుకోండి. అల్ట్రా పెట్టుకుంటే మీకు కొంచెం బ్లర్ కాకుండా మీకు అన్నీ బాగుంటుంది. మీకు ఇంకా బ్లర్ ఏం ఉండదు, ఇలా క్వాలిటీ ఉంటుంది. అల్ట్రా పెట్టుకుంటే ఇక్కడ చూడండి వాడు ఏళ్ళు చూపించినట్టు డీటెయిలింగ్ అయితే ఉంటుంది మన వర్క్. ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర నేర్చుకోవచ్చు కూడా. మీరు వచ్చేసి మంత్లీ అలా ఏముండదు, సరే జంబో ప్యాక్ అనేది తీసుకోండి, ఏం కాదు. ఓకే, మీకు అన్నీ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి గైస్. ఇదన్నమాట ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన క్రేజీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.